ధన్యవాదాలు. నేను ప్రతి వీడియో కూడా ఆధారాలు ప్లే చేసి వీడియో చేస్తాను. ఒకవేళ అందులో ఏదన్నా తప్పు ఉంటే ఇది మీరు మాట్లాడింది తప్పు అని నేను చెప్పొచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, నేను దాన్ని తీసుకుంటాను. నెక్స్ట్ పోతే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ విషయానికి వస్తే, బోరుగడ్డ అనిల్ జైలు శిక్ష అనేది ఆయన స్వయంకృత అపరాధం. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో లేడు అనేది పక్కన పెడితే, ఆయన మాట్లాడిన మాటలకు అరెస్ట్ అవ్వడానికి 100% అర్హుడు. దాన్ని ఎవరు కాదనలేరు. కాకపోతే ఆయన తిట్టింది ఎప్పుడంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిట్టాడు కాబట్టి అప్పుడే అరెస్ట్ చేస్తుంటే వీళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి మాకు మా పార్టీకి సంబంధం లేదనే మాటకు వాల్యూ ఉండేది. కాకపోతే అప్పట్లో కేసులు పెట్టారు. మీరు మాట్లాడతారు కానీ లాస్ట్ లో మాట్లాడతారు కానీ కేసులు పెట్టారు కానీ అరెస్ట్ చేయలా. ఇప్పుడు 9 నెలలు జైలు శిక్ష ఇప్పుడు మాట్లాడిన దానికి ఇచ్చింది కాదు, వైసీపీ హయాంలో మాట్లాడినటువంటి బూతులకు వేసినటువంటి శిక్షే. రెండోది, ఇకపోతే ఆయన పార్టీ కార్యకర్త కాదా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళ పార్టీ నేతలు. కాకపోతే గతంలో వాళ్ళు ఇదే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ జరిగినప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్పి పాపం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే నెత్తినేసుకున్నారు. ఒకవేళ వాళ్ళకి సంబంధం లేని వ్యక్తి అయి ఉంటే వాళ్ళు నెత్తినేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. రెండోది, ఇందాక అన్నారు మా పార్టీలో కాని వాళ్ళని మేమెందుకు సపోర్ట్ చేస్తాం, మేమెందుకు లీగల్ సపోర్ట్ చేయాలని చెప్పి ఏదో అన్నారు. కానీ మరి ఇటీవల లీగల్ సపోర్ట్ చేసినటువంటి ప్రశ్నారావణ్ కూడా వాళ్ళ పార్టీ కాదు. ప్రశ్నారావణ్కి ఆల్రెడీ జడా శ్రావణ్ గారు లీగల్ సహాయం చేస్తుంటే మీ అవసరం లేదని చెప్పి పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళి సహాయం చేశారు. మరి ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా ప్రశ్నారావణ్ ఎక్కడా చెప్పలా. ఇప్పుడైతే బోరుగడ్డ అనిల్ కనీసం నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని అన్నా చెప్పాడు. కనీసం అభిమాని అన్నందుకైనా లీగల్ సపోర్ట్ చేస్తే బాగుండేది. ఇకపోతే ఇప్పుడు మనం ఆయన బోరుగడ్డ అనిల్ గారు మాట్లాడిన మాటలకు మనం కాదు సమాధానం చెప్పాల్సింది, ఇద్దరు వ్యక్తులు సమాధానం చెప్పాలి. ఒకటి సజ్జల రామకృష్ణ గారు అన్న సమాధానం చెప్పాలి, లేదా కారుమూరి వెంకటరెడ్డి గారు అన్న సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన విమర్శలు చేసింది వాళ్ళిద్దరి మీదే. ఒకవేళ నిజంగానే నేను పార్టీకి పిలవలేదు, ఆ వ్యక్తిని నేను అవమానించలేదు, లేదా 4 గంటలు నేను కూర్చోబెట్టలేదు అని ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ద్వారా అదంతా ఆయన చెప్పిందంతా రాజకీయ స్వప్రయోజనాల కోసం చెప్పాడు తప్ప అలాంటిది ఏమీ జరగలేదని చెప్పొచ్చు. ఇంకా ప్రజలు నమ్మట్లేదు అనుకుంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ లో సీసీటీవీ రికార్డు ఉంటుంది. ఆయన ఎన్ని గంటలకు లోనికి వచ్చాడు, ఎన్ని గంటలకి సజ్జల గారిని కలిశాడు అనేది అందులో కూడా కనపడద్ది. మీరు అదైనా విడుదల చేసి చెప్పొచ్చు. ఇకపోతే కారుమూరి వెంకటరెడ్డి గారు ఇందాక కొద్దిసేపటి క్రితం, నేను మొత్తం అయితే చూడలేదు కానీ కొద్దిసేపటి క్రితం ఆయన ఎక్కడో మాట్లాడుతుంటే విన్నాను. ఆయన మా పార్టీ కాదు కాబట్టి నేను పార్టీ కాదన్నాను, ఉన్నదే చెప్పాను తప్ప అందులో తప్పేమీ లేదని. అంటే ఆయన మాట్లాడిన మాట వాస్తవం, తిట్టిన మాట వాస్తవం ఒప్పుకున్నాడు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తిట్టిచ్చారని ఆయన అయితే చెప్పలేదు. కానీ నేను ఆ రోజు అన్నమాట వాస్తవం అని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి గారు ఒప్పుకున్నారు. అయితే నిన్న వీడియోలో కారుమూరి వెంకటరెడ్డి గారు చివరిలో ఒక మాట అన్నారు, మిగతాది అంత పక్కన పెట్టి మీరు మా పార్టీ అయితే సజ్జల రామకృష్ణారెడ్డితో గాని పుడి శ్రీహరితో గాని ఒక మాట చెప్పించండి, నేను మిమ్మల్ని ఎందుకు తిడతాను అని చెప్పి ఆయన చివరిలో ఒక మాట అన్నాడు. అంటే మరి నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పుడి శ్రీహరి గారు ఆయనతో మాట్లాడేసమని తిట్టమన్నారా, లేదా ఈయన ఫోన్ చేశాడు కాబట్టి ఏం చెప్పాలో తెలియక వాళ్ళ మీద నెట్టేశాడు అనేది అది వాళ్ళ పార్టీ తెచ్చుకోవాల్సినటువంటి అభిప్రాయం. రెండోది ఏంటంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోటరీగా ఇప్పుడు సరే ఈ వ్యక్తి పార్టీ కాదు, విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే కదా. ఆయన చేసిన మొదటి విమర్శ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ నుంచి బయటకు రావాలి. పోనీ ఎవరు ఆ కోటరీ? వైసీపీ పార్టీ అంతర్గత విషయమే అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఒక పార్టీలో ఉన్నప్పుడు, పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నప్పుడు, విజయసాయి రెడ్డి గారు నిన్నగాక మొన్నటి వరకు వాళ్ళ పార్టీ నేతే కదా, ఆయన చెప్పిన మాట ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఈయన చెప్పాడు అనుకుంటా. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి అని పేరు చెప్పలేదు, బహుశా కృష్ణారెడ్డి అని పేరు చెప్పాడని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే కోటరీ ఉందనే విషయం విజయసాయి రెడ్డి చెప్పాడు. నెంబర్ 2 గా ఉన్నట్టు విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోతారని ఎవరైనా ఊహించారండి? వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అయినా ఏ రోజైనా ఊహించుంటారా? ఈ రోజు ఆయన బయటకు వెళ్ళాడు. సరే, అది ఎందుకు వెళ్ళాడు అనేది వ్యక్తిగత, అది వేరే విషయం. ఆయన ఎప్పుడు విమర్శించలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ నుంచి బయటకు రావాలని చెప్పిన మాట వాస్తవం కదా. ఈ రోజు ఈయన చెప్పేది అదే. విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి 3 సంవత్సరాల నుంచి నన్ను జగన్మోహన్ రెడ్డిని కలవనవ్వట్లేదు అంటే కోటరీగా ఆయనే ఉన్నాడనేది ఈయన చెప్తున్నటువంటి మాట. ఇకపోతే అంటే వైసీపీ పార్టీలో సాధారణంగా ఒక ఇది ఉందండి, అంటే అవసరానికి వాడుకుని తర్వాత మాకు సంబంధం లేదని చెప్పడం వాళ్ళ పార్టీకి ఒక అలవాటు. నేను దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల మీద విమర్శలు మా పార్టీకి వాడబడుతుంటే వాళ్ళ పార్టీకి అలవాట్లేదంట. కాదు, మీరు అనలిస్ట్ ఎట్లా చెప్పాలా? వాళ్ళు ఎలక్షన్ వరకు వాడుకున్న ఎలక్షన్ అప్పుడు టికెట్ ఎగరగొట్టి 50 కోట్లు ఇచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చినారు. వాళ్ళు మరి వాడుకున్నట్ట మేము పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళందరికీ పార్టీలు ఏడు కాకుండా ఇంకో ప్రాంతానికి ఇచ్చిన వాళ్ళం మేము ఎగరగొట్టట. ఇదే అనలిస్ట్ అంటే ఇట్లా నా విశ్లేషణ చేసేది. మాట్లాడాలి కానీ
మీరు వాళ్ళు వాడుకొని ఇచ్చి పెట్టేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకొని ఇచ్చి పెట్టే అలవాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా టీడీపీకే ఉండేది, జనసేనక వైఎస్ఆర్ పార్టీకే. మీరు పార్టీలలో మీరు ఆగితే మీరు ఆగితే నేను సమాధానం చెప్తా. ఎవరు విడిచిపెట్టారో మీరు ఒక నిమిషం ఆగితే మీరు ఎవరు విడిచిపెట్టారో నేను సమాధానం చెప్తా. గతంలో మాట్లాడేటప్పుడు నేను ఆపాను కదా. మీరు ఆపితే నేను సమాధానం ఇది డైవర్ట్ చేయడం. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత తప్పైతే చెప్పండి. మీరు గతంలో వైసీపీ సోషల్ మీడియా న్యాయమూర్తుల మీద విమర్శలు చేసి కేసు సిబిఐకి ఇస్తే మీ తరపు లాయరు ఏం చెప్పాడండి కోర్టులో? ఆ విమర్శలు చేసిన వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పాడా లేదా? మరి ఈ రోజు మా పార్టీకి సంబంధం లేదు, అతను నేను రిపబ్లికన్ పార్టీకి గౌరవాధ్యక్షుడని వ్యక్తిని తెచ్చి ఇప్పుడే రాష్ట్రంలో తప్పు ఇది ఒప్పు అని దృష్టి పెట్టిండే వాళ్ళు. మీరు డైవర్ట్ చేయొద్దు. బోరగట్ట అనిల్కి మీకు సంబంధం లేదు, రైట్? ఐ అగ్రీ. కృష్ణారావుకి మీకు సంబంధం ఉందా? లీగల్ సహాయం పొన్నగోలు నిష్కారణంగా తీసుకుపోయినారు. కృష్ణారావుని మీరు చెప్పిన మాట మాట్లాడాడు. మగ సాయికృష్ణకు మాకు సంబంధం ఉందా? సాయికృష్ణ వాళ్ళ తల్లి బూడిదిమ్మంటే ఇకపోతే చూస్తూ ఊరుకుచోనా? ఈ రాష్ట్రంలో మన పార్టీ కదా, ఈ రాష్ట్రంలో చూస్తూ ఊరుకుంటారా? మీరు మానవతా దృక్పథంతో ఇంత మందికి సహాయం అందిస్తే బోరగట్ట అనిల్ కూడా లీగల్ సహాయం అందించవచ్చు కదా, తప్పే ఉంది అందులో? బోరగట్టానికి లీగల్ సహాయం అందించవచ్చు కదా. అతను ఒక లాయర్ అబ్బా, మీకు తెలిసినో లేదో, అతను కూడా ఆల్ ఇండియా లెవెల్లో చేసుకోగలడు. మేమేంది ఆయనకెంది ఇచ్చేది, మీకేంది మేమంది ఇచ్చేది? ఏమి చేతకాని వాళ్ళకు, ఇబ్బంది పెట్టే వాళ్ళకు, విజయశేఖర్ రెడ్డి గారు. విజయశేఖర్ రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారు, చూడండి. మీరు మ్యూట్ అన్మ్యూట్ చేయండి సార్. బోరుగడ్డ అనిల్ కుమారు మీ ఆఫీస్ ఎందుకు వచ్చారండి? నన్ను రౌడీ షీటర్ అని తిడుతున్నారని ఒకటి, రెండోది నాకు లీగల్ సహాయం కావాలని రెండో మాట. ఇప్పుడు ఆయనకు ఆల్ ఇండియా లెవెల్లో ఫేమసా, లేకపోతే ఆల్ ఇండియా లెవెల్లో రకరకాల మినిస్టర్లు క్లోజ్, అది కాదు. అయ్యా, నేను మీకోసం కష్టపడ్డా, మీకోసం అందరినీ తిట్టా, ఈ రోజు మీరు నాకు లీగల్ సహాయం అందించండి అని అడగడానికి వచ్చాడు. మీ దగ్గర ఉన్నారు కదా పెద్ద పెద్ద హీరోలంతా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రకరకాల గొప్ప గొప్ప ఫేమస్ లాయర్లందరూ ఉన్నారు. నిరంజన్ రెడ్డి, అదే అంటే ఇప్పుడు ఆయన అడిగాడు కదా సుధాకర్ గారు, ప్రశ్న రావాలని సపోర్ట్ చేస్తాడు, రకరకాల వ్యక్తులు సపోర్ట్ చేస్తాడు. మీరు ఇష్టం వచ్చినట్టు ఉప చట్టాలు, రౌడీ షీటర్లు, మీ బుద్ధి పుట్టినట్టు మీరు